కానీ అలా మీ ఇండియా తరపు నుంచి లైక్ మీ నేమ్ పిలుస్తుంటే మీ ఫుల్ ప్రౌడ్ ఫీల్ అయ్యారా? గూస్ బాంబ్స్. అంటే ప్రతి లిఫ్ట్కి వాళ్ళు పిలిచేటప్పుడు ఈచ్ లిఫ్ట్ హ్యాస్ 3, అంటే ఇప్పుడు డెడ్ లిఫ్ట్కి 3 ఛాన్సెస్ ప్రతి దానికి SBDకి 3 ఛాన్సెస్ విట్ ఈస్ 9 లిఫ్ట్స్ ఉంటాయన్నమాట. సో ప్రతిసారి పిలిచేటప్పుడు దే వుడ్ సే ప్రగతి మహావాది ఫ్రమ్ ఇండియా. సో అది నేను 9 సార్లు విన్నాను, ప్లస్ లాస్ట్కి 10వ ప్రగతి మహావాది ఫ్రమ్ ఇండియా విన్స్ సిల్వర్. సో టోటల్గా నేను 10 సార్లు విన్నాను అది. అండ్ అది ఇంకా నాకుంది. ఐ నో హౌ దే కాల్డ్ మీ, ఐ నో హౌ ఐ ఎంటర్డ్, హౌ ఇట్ ఫీల్స్. నా పేరు వచ్చింది ఆ స్క్రీన్ మీద, ఇండియా నుండింది, అండ్ దట్స్ అ మూమెంట్. కానీ ఇలాంటివి వింటున్నప్పుడు మళ్ళీ ఇలాంటివి ఇంకా చాలా చెయ్యాలని అనిపిస్తుంది కదా. అంటే ఇలాంటివి అనేది ఇది డిస్ట్రిక్ట్ నుంచి మొదలైంది. ఈరోజు మీరు ఇండియాకి చేశాను కాబట్టి మీరు అందరికీ ఇదయింది, కానీ నేను ఇది డిస్ట్రిక్ట్లోనే స్టార్ట్ చేశాను. డిస్ట్రిక్ట్ అయింది, స్టేట్ అయింది, ఇంటర్ స్టేట్ అయింది, నేషనల్ అయింది. తర్వాత ఇవన్నీ చేసి నేను ఎలిజిబుల్ అయితేనే, అన్నిట్లో మెడల్ కొడితేనే నేను ఎలిజిబుల్ అవుతాను. నేను ఊరికే నేను వెళ్ళాలంటే ఎవరిని పంపరు. సో నేను ఇవన్నీ అంటే ఫస్ట్ స్టాండర్డ్ అయ్యి, సెకండ్ స్టాండర్డ్ అయ్యి, థర్డ్ స్టాండర్డ్ అయ్యి, 10th అయ్యాకే 12th వెళ్ళగలను, 12th అయ్యాకే డిగ్రీ చేయగలను. అలాగా ఐ హ్యావ్ అ ప్రాసెస్. ఐ హ్యావ్ టు విన్ డిస్ట్రిక్ట్, ఐ హ్యావ్ టు విన్ స్టేట్, ఇంటర్ స్టేట్, నేషనల్, అన్నిటిలో మెడల్ కొడితేనే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు గో టు రిప్రజెంట్ ఇండియా ఆన్ అ బిగ్గర్. ఎన్ని కంట్రీస్ వచ్చుంటాయి పార్టిసిపేట్ చేసి? 19 కంట్రీస్ వచ్చాయి. ఓకే, ఇది ఉమెన్, ఏషియన్, యా, విమెన్ కాదు, మెన్ అండ్ విమెన్. ఇట్స్ మెన్ అండ్ విమెన్. అచ్చా, ఓకే. యాక్చువల్లీ ప్రగతి గారిని ఏదైనా సోషల్ మీడియాలో మీరు మాట్లాడినా, లేకపోతే మీరు ఏదైనా పోస్ట్ చేసినా, లేకపోతే మీకు సంబంధించింది ఏదైనా పెడుతున్నా, ఈ ట్రోలింగ్ అనేది రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే, నేను చాలా కాన్షియస్గా నేను పెట్టే పోస్ట్ని ఆలోచించి ఆచితూచి నేను చేస్తుంది కరెక్టా అని ఆలోచించే పెడతాను. ఏదైనా నాకు నచ్చి, నాకు ఇది సరదాగా ఉంది, ఓకే ఇది కామెడీ ఉంది అనుకుని నా ఇష్టం అని, నా ఇష్టం నేను చేస్తాను అని ఒక డెసిషన్ తోటైతే నేను ఎప్పుడు ఆ మైండ్ సెట్తో నేను ఎప్పుడు ఏది పోస్ట్ చేయను. నా ఇష్టం నేను చేస్తాను, నువ్వు ఎలా రాస్తావు అని అయితే నేను అనను. అంత మూర్ఖంగా మనము ముందు ప్రిపేర్డ్గా ఉండాలి. ఒకటి నేను పబ్లిక్ దాకా నేను తీసుకెళ్ళి నేను చూపిస్తేనే కదా మీరు చూశారు. సో ఆ పాయింట్లో మీరు అన్నప్పుడు నేను పడాలి, కానీ నేను చేసేది కరెక్ట్ అయినప్పుడు ఆ మాట పడాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్తుంది చాలా మంచి కాజ్కి వెళ్తున్నాను. నేను హెల్త్, ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ చేసి ఈవిడ ఈ వయసులో ఇంత టఫ్ ఎక్సర్సైజెస్ ఈవిడ చేస్తుంది అని అంటే, ఈవిడ ఈ ఏజ్లో చేయగలిగినప్పుడు వాట్ ఐమ్ ఐ ఈవెన్ డూయింగ్ అని ఒక ఇద్దరు మారినా చాలు. అది దట్ ఆల్సో మోటివేట్స్ మీ దట్ ఐఎమ్ ఏబుల్ టు చేంజ్ ఫ్యూ పీపుల్స్ లైఫ్. ఇంకొకటి, నేను ఈ ఏజ్లో చేయగలుగుతున్నానన్న ఒక సంతోషం నేను 10 మందితో పంచుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్ ఈస్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రికగ్నిషన్. నేను కష్టపడుతున్నాను, ఐఎమ్ లైకింగ్ ఇట్, ఐఎమ్ షోయింగ్ ఇట్. సో దాన్ని తప్పుగా కింద రాసేటప్పుడు నేను ఐ కాంట్ డూ, బికాస్ నేను చాలా కాన్షియస్గా పెడతాను. అది దట్ బికమ్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ ఆల్సో, బికాస్ నాకు గ్రోన్ అప్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎంబారెస్మెంట్ లేకుండా ఉండాలి అన్న ఒక కాన్షియస్ అయితే నేను అవేర్గా ఉండాలి. ఐ కెనాట్ బి జస్ట్ నేను ర్యాండమ్గా నా ఇష్టం వచ్చింది నేను పోస్ట్ చేసి నువ్వు ఎలా మాట్లాడతావు అని అనడానికి లేదు. నేను పెట్టేది కాన్షియస్గా ఆలోచించి నేను చాలా ఇదిగా పెట్టినప్పుడు ఎవరైనా అన్నప్పుడు ఎస్ ఐ విల్ రియాక్ట్ టు ఇట్. మీరు జనాలు కామెంట్లను పట్టించుకుంటారా సోషల్ మీడియా? లేదండి, లేదు, అస్సలు లేదు. కాకపోతే చూస్తాము ఎప్పుడైనా ఒకసారి, ఒకరోజు కాకపోతే ఒకరోజు చూస్తాం. ప్రతిరోజు చూడకపోవచ్చు, కానీ ఒకరోజు కాకపోతే ఒకరోజు చూస్తాము. ఒక్కోసారి అవి డిలీట్ చేయడానికి, వాళ్ళని బ్లాక్ చేయడానికో చూస్తాము. అంటే ఒకసారి అలా చెక్ చేసేటప్పుడు ఈ దరిద్రుడు అసలు నా వాల్లో ఎందుకు, నా వాల్కి వచ్చి వాడు ఇవ్వడానికి నా వాళ్ళు వాడిని అక్కడ ఊసుకోమని చెప్పి బ్లాక్ పెట్టేస్తాను. సో సర్టన్ థింగ్స్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఐ వాంట్ టు రిమూవ్ ఫ్రమ్ మై వాల్. అసలు నన్ను ఫాలోనే చేయక్కర్లేదు. నన్ను తిట్టడానికి నా వాల్కి వాడు రాక్కర్లా. వాడు ఎక్కడన్నా తిట్టుకొని, అది ఇంకొక ప్లాట్ఫామ్లో ఎక్కడైనా నాది పోస్ట్ వచ్చి వాడు తిట్టుకుంటే దట్ ఈస్ నాట్ నన్ ఆఫ్ మై బిజినెస్. నా వాల్లో వాడు
లేదు వీల్లేదు, హీఈస్ రెస్ట్రిక్టెడ్, హీ కెనాట్ టాక్ నాన్ సెన్స్. నువ్వు నాకేదైనా ఒక అడ్వైస్ ఇచ్చి విచ్ ఇస్ గుడ్, ఐఎమ్ రెడీ టు టేక్. నువ్వు తిట్టడానికి, నీ ఫ్రస్ట్రేషన్ చూపించడానికి, నీ చాతకంతనం చూపించడానికి, నీ వెకిలితనం చూపించడానికి, నీ తల్లిదండ్రులకి నువ్వు మర్యాద ఇవ్వకుండా అదే అవమర్యాద నువ్వు నాకు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. సో ఐ విల్ బ్లాక్. కానీ ఒకటి ఏంటంటే, మొన్న ఏదైతే ఒక స్టేజ్ మీద మీరు ఎమోషనల్ అయితే అయ్యారో, అంటే అప్పటి వరకు కొంతమందికి తెలుసు లైక్ మిమ్మల్ని ఇలా అంటారని అలా, బట్ ఆ ఎమోషనల్ అయ్యి మీకు మీరే ఇలా చెప్పడం లేదండి, లేదు అందరూ అదే అన్నారు కదా. మీరు చాలా ప్లాట్ఫామ్స్ లో ప్రతి చోటు ఈవిడ్ని అందరూ ట్రోల్ చేశారు, ఈ రోజు ఈవిడ ఇది చేశారు అనేది ప్రతి మీడియాలో వచ్చింది. అది నేను చెప్పిన విషయం కాదు. అది కాకపోతే నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. అది నాకు కూడా ఒక నిమిషం ఆలోచించాల్సిన, అంటే చేసిన మంచి పని కూడా ఒక నిమిషం సందేహపడేలా చేశారు వీళ్ళు. ఓకే, నేను ఏమన్నా తప్పు చేస్తున్నాను అన్న ఫీలింగ్ నాకు ఒక సెకండ్ వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత దెన్ ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్. అని లేదా నేను కరెక్టే కదా చేస్తున్నాను, నేను ఏం చేయట్లేదు. ఇప్పుడు జిమ్కి నేను నా పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జిమ్కి వెళ్ళేసి నేను లూజ్గా ఒక టీ షర్ట్ ఒక లూజ్గా ప్యాంట్ వేసుకుని నా పోస్చర్ నాకు ఎలా తెలుస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మామూలుగా పవర్ లిఫ్టింగ్ కాకపోయినా మామూలుగా వెళ్ళి ఊరికే ఇది చేయాలన్నా కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పోస్చర్. పోస్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు వేర్ సర్టన్ క్లోత్స్ టు ద జిమ్ అనేది యూ హ్యావ్ టు. అంటే నువ్వు ఒకసారి జిమ్కి వెళ్తే నీకు ఆ విషయం తెలుస్తుంది. తెలియని వాడికి నేనేం చెప్పను, కానీ వాడు రాసి ఉంటాడు, అది నాకు ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. అది ఏంటి, కానీ మనం మాట్లాడే సందర్భం అది కాదు. నేనేదో ఒకటి సరే వేసుకోవడానికి ఓకే, ఈ వయసులో ఇది అవసరమా, ఇంటి పని చేసి నువ్వెవడెవరా నేను ఇంటి పని చేసుకోమని చెప్పడానికి? నాకు ఇంటి పని చేయడానికి నేను డబ్బులు ఇచ్చిన మనిషిని పెట్టుకుంటా, నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నాకు అవసరం లేదు. నువ్వు ఇంటి పని చేసుకో అని అంటే నీ ఇంట్లో వాళ్ళతో చేయించుకో నీ ఇంటి పని. మీ అమ్మని చేయమను, మీ అక్కని చేసుకోమను. నువ్వు నీ ఇంట్లో వాళ్ళని కమాండ్ చేయి. నువ్వు నాకెందుకు చెప్తున్నావు? నేను ఐ కెన్ అఫోర్డ్ హ్యావింగ్ అ మేడ్. సో ఇలాంటివన్నీ డెఫినెట్గా ఇట్ వాజ్ ఇరిటేటింగ్. ఇట్ వాజ్ లైక్ అసలు ఏంటి నేను చేస్తుంది కరెక్టే కదా అన్న ఒక పాయింట్ తర్వాత ఐ హెడ్ ఓవర్గ్రోన్ దట్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ వచ్చాక చెప్పిన ప్రతి ఒక్కడికి, అన్న ప్రతి ఒక్కడికి ఇది నా సమాధానం. అందరు తిట్టిన నోరులే మిమ్మల్ని ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి ప్రతి ఒక్కరు అంటే కష్టపడ్డానండి. నేనేమి ఇది ఈజీగా కూర్చుని నేను ఓవర్ నైట్ చేసినది కాదు. ఇది ఆల్మోస్ట్ నేను ఇన్నేళ్లుగా నేను ఆ ఫిట్నెస్ అనేది ఇంకా ఫర్దర్గా 15 years నేనున్న ఈ ఫిట్నెస్ జర్నీలో నేను ప్రతిరోజు సిన్సియర్గా వెళ్ళాను, ప్రతిరోజు ఇష్టంగా చేశాను. ఈ 3 years అయితే నన్ను నేను చాలా ప్రెషర్ చేసుకుని నేను చేశాను. అంటే అది నేను వద్దు అనుకుని వదిలేసి ఉండొచ్చు, కానీ ఐ స్టిల్ వాంటెడ్ టు డూ. ఇది వచ్చి నేను అప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడైతే కాంపిటీషన్స్ కోసం కాదు కదా స్టార్ట్ చేసి. తర్వాత ఐ అండర్స్టూడ్ ఓకే ఫైన్ ఏముంటే నాకు జనరల్ ఫిట్నెస్ వచ్చి ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఇంకా ఏదో చేయాలని నాకు ఆత్రం ఉండింది. దట్ వాజ్ నాట్ ఇనఫ్ నాకు ఆ టైంలో. ఇంకా ఏదో చేయాలన్నప్పుడు ఈ పవర్ లిఫ్టింగ్ కేమ్ అక్రాస్ మై నా ఫ్రెండ్ నాకు రెఫర్ చేయడం, తను చేస్తూ నేను తనతోటి స్టార్ట్ చేసి ఇంకా అలా ఇట్ స్టార్టెడ్. తర్వాత ఇంకా సరే కాంపిటీషన్, బికాజ్ నేర్పించే అబ్బాయి వాజ్ ప్రాపర్ పవర్ లిఫ్టర్, అంటే ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్. మీరు ట్రై చేయండి అన్నప్పుడు ట్రై చేసిన తర్వాత దెన్ ఐ గాట్, అరే ఇదేదో బాగుంది, అండ్ దట్స్ హౌ ఐ ఎంటర్డ్.